మంచిది ప్రియులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన ప్రభువుని యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ఆదివారం ఆరాధన కార్యక్రమంలో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి సహోదరులకి సహోదరిమణులకి ప్రభుపక్షం వందనాలు తెలియజేసుకుంటూ ఈనాడు మనం వాక్య భాగాన్ని ప్రవేశిద్దామండి. ఈరోజు మనం అందరివి చర్చించుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే యూదా పత్రిక. ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెలవగలిగినట్లయితే యూదా గారు రాసినటువంటి పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే దీంట్లో ఒకే అధ్యాయం ఉంది. ఎన్ని వచనాలు ఉన్నాయంటే మొత్తం 25 వచనాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఒకే అధ్యాయం కలిగినటువంటి పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఫిలెమోను పత్రిక ఉంది. ఫిలెమోను పత్రిక కూడా ఒకే అధ్యాయం. యోహాన్ గారు రాసినటువంటి 2 పత్రిక కూడా ఒకే అధ్యాయం. యోహాన్ గారు రాసినటువంటి 3 పత్రిక కూడా ఒకటే అధ్యాయం. అలాగే యూదా గారు రాసినటువంటి పత్రిక కూడా ఒకే అధ్యాయం. సరే, ఈ యూదా గారు ఎవరు? ఏ యూదా గారు అయినా? బైబిల్ గ్రంథంలో చాలా మంది యూదాలు ఉన్నారు. ఓకే, యేసుక్రీస్తు వారి సహోదరులు ఉన్నారు. సహోదరులు ఒకరైనటువంటి యూదా గారు ఉన్నారు. అలాగే పాత నిబంధనల గ్రంథంలో కూడా యూదా గారు ఉన్నారు. తెలుసా మీ అందరికీ? ఎవరైనా పిల్లలందరూ కూర్చోవాలి. పాత నిబంధనల గ్రంథంలో కూడా యూదా గారు ఉన్నారు. ఎవరు? యాకోబు గారి కుమారులైనటువంటి ఒక ఆయన ఉన్నారు, యూదా గారు. అలాగే అపోస్తుల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. పాత నిబంధన గ్రంథంలో ఒక యూదా గారు ఉన్నారు. అపోస్తుల కార్యాల్లో శిష్యుడైనటువంటి యూదా గారు ఉన్నారు, ఇస్కరియోతు యూదా గారు. అలాగే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఇంకొక యూదా గారు దొరుకుతారు, ఆ యూదా గారు ఉన్నారు. అలాగే క్రీస్తు సహోదరుడైనటువంటి మరియమ్మ గారికి పుట్టినటువంటి ఒక సహోదరుడైనటువంటి ఇంకొక యూదా గారు కూడా ఉన్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ యొక్క పత్రికను రాసింది ఎవరంటే క్రీస్తు సహోదరుడైనటువంటి యూదా గారు రాశారు ఈ పత్రిక. గ్రంథకర్త ఎవరు ఇప్పుడు? యూదా గారు. ఏ యూదా గారు? ఎవరు రాశారని చెప్పుకోవడం అనేది చాలా ఎక్కువైంది మెసేజ్ అనేది. మన లేఖనాల్లోకి వెళ్ళి పరిశీలిస్తే ఈరోజు అదే జరిపోయింది, ఎవరు రాశారనేది చూసుకుంటా పోతే. కాబట్టి మనందరికీ తెలిసేదే. కాబట్టి మక్కీగా ఈ గ్రంథాన్ని ఎవరు రాశారంటే యేసుక్రీస్తు వారి తమ్ముడైనటువంటి యూదా గారు రాశారు. ఏ కాలంలో రాసిందంటే ఆయన క్రీస్తు శకం 68 నుంచి 90 సంవత్సరాల మధ్య కాలంలో ఆయన రాశాడని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. క్రీస్తు శకం 60 నుంచి 80 సంవత్సరాల మధ్య కాలంలో ఈ యొక్క యూదా గారు ఎవరికి రాశారంటే సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు రాశాడు. సంఘంలో ఉన్నటువంటి సహోదరులకి. మరి ఏమి రాశాడు? ఆయన ఉద్దేశం ఏంటిది? పత్రిక రాయడానికి గల ఉద్దేశం ఏంటిది? మనం కూడా ఒకరు వేరే వ్యక్తులకి ఫోన్ చేసేవాళ్ళకి ఏదో ఒక ఉద్దేశం ఉండబట్టే ఫోన్ చేసేది, ఏదో ఒక అవసరం ఉండబట్టే కదా ఫోన్ చేసేది. చిన్నప్పుడు మనకి ఫోన్లు రాకముందు ఉత్తరాలు రాసేవాళ్ళు తెలుసా? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోస్ట్ ఆఫీసులు ఉండేవి. ఎందుకు రాశారు ఆ ఉత్తరాలు? ఏదో ఒకటి ఉంటుంది, ఆ రాయటంలో ఏదో ఒక అవకాశం ఉద్దేశం ఉంటుంది. అలాగే యూదా గారు రాసినటువంటి ఈ పత్రికలు కూడా ఒక ఉద్దేశం ఉందంట. ఏంటిది ఆ ఉద్దేశం అనేది మనం ఈరోజు కొన్ని వచనాలు ధ్యానించుకొని ప్రయత్నం చేద్దాం. మనం మొదటి వచనాన్ని కానీ ధ్యానించినట్లయితే మనకు తెలిసింది. మొదటి వచనం చదవండమ్మా. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా. ఈయనెవరు? యాకోబు గారు అంటే ఈయన కూడా ఎవరంటే యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడే. యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడే. మీకు తెలియాలంటే అసలు వీళ్ళు యాకోబు గారు యూదా గారు యేసుక్రీస్తు వారి సహోదరులు అని మనకు తెలియాలంటే మనం ఒక వచనాలు చూద్దాం. ముందుగా మత్తయి సువార్త 13వ అధ్యాయం తీయండి ఒకసారి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తారు. చూడండి, ఇతడు అంటే క్రీస్తు వారు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియే కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు ఆరా? అంటే ఎవరున్నారు ఇక్కడ? ఎంతమంది సహోదరులు ఉన్నారు క్రీస్తు వారికి? 4 ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? మొదటిగా యాకోబు గారు, తర్వాత యోసేపు గారు, తర్వాత సీమోను గారు, తర్వాత యూదా గారు. అలాగే సహోదరి మండలి కూడా ఉన్నారంట ఆయనకి. అదే పక్క వచనాల్లో చదవండి. ఇతని సహోదరి
సోదరీమణులు కారా? అంటే ఆయనకి ఎవరున్నారు? సహోదరులు ఉన్నారు, సహోదరీమణులు ఉన్నారు. అంటే ఈయన యొక్క జననం అనేది ఏంటంటే ప్రత్యేకంగా ఉంటుంది. పురుషుని ఎరగకుండా ఆయన జన్మించాడు. ఎవరు? క్రీస్తు వారు. పురుషుని ఎరగినటువంటి జన్మని ఈయన జన్మించాడు. ఎవరంటే క్రీస్తు వారు. మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నది. యేసు క్రీస్తు వారు కనేంత వరకు కూడా యేసేపు గారు ఆమెను ఎరగకుండానే ఉంటుంది. అంటే యేసేపు గారు క్రీస్తు వారు పుట్టిన తర్వాత ఎరిగారనే కదా. పుట్టిందాక ఎరగలేదు, అంటే కూడలేదు. అంటే పుట్టిన తర్వాత కూడాడనే కదా. కూడిగా సంసార ధర్మాన్ని జరిగించబట్టే వారికి ఎవరు పుట్టారు? ఆమెకు సహోదరులు పుట్టారు, కొడుకులు పుట్టారు, కూతురులు పుట్టారు. వాళ్ళలో నలుగురిలో 2 సువార్తలు రాశారు. వాళ్ళలో ఒకరు ఎవరంటే యాకోబు గారు, యూదా గారు. యూదా గారు కూడా పత్రిక రాశాడు, తెలుసా? యాకోబు పత్రిక ఉంది, తెలుసా మీ అందరికీ? ఆ యాకోబు పత్రిక రాసింది కూడా ఎవరో కాదు, యేసుక్రీస్తు వారి తమ్ముడే. అందుకే ఏమంటున్నాడు 1వ అధ్యాయంలో? యాకోబు సహోదరుడు అన్నాడు. యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు వారి తమ్ముడు. ఇదిగో మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయం 55 వచనంలో యోసేపు అన్న యాకోబు అన్నాడు, చూసారా? ఆయన ఈ యాకోబు పత్రిక కూడా రాసింది. కాబట్టి ఆయన ఏం రాశాడు అనేది చూద్దాం. ఏమంటున్నాడు ఆయన? చూడండి, యేసుక్రీస్తు ఏమంటున్నాడు? దాసుడు అంట. ఎవరు దాసుడు? యూదా గారి దాసుడు అంట. అసలు ఈ శరీర సంబంధంగా చూసుకున్నట్లయితే దాసుడా లేకపోతే తమ్ముడా? తమ్ముడు అంటున్నాడు ఆయన్ని. ఆయన తమ్ముడు. కాకపోతే ఈయన ఏమంటున్నాడు? ఆత్మానుసారంగా ఆలోచించి ఈయన ఆత్మానుసారంగా నాకెవరో తెలుసా, ఈయన ఎవరో తెలుసా నాకు, నేను ఆయనకి దాసుని, నేను ఆయన పనివాడిని, నేను ఆయన బానిసని. మీకు ఇంకో విషయం తెలుసో తెలియదు, అసలు ఈయనకి బ్రతుకున్నంతకాలం ఈయన తమ్ముళ్ళు విశ్వాసం ఉంచాలి ఆయన మీద. ఎవరు? యేసుక్రీస్తు వారి సహోదరులు. ఆయన బ్రతుకున్నంతకాలం ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఎవరు కూడా నమ్మలే ఆయన్ని. డిస్టర్బెన్స్గా ఉంది, కూర్చోవాలి మీరు, అటు ఇటు తిరగకూడదు. ఆయన బ్రతుకున్నంత కాలం కూడా ఎవరు నమ్మలేదు ఆయన్ని? ఆయన సహోదరులు నమ్మల. ఈ మాట ఎక్కడ కనబడిద్ది అంటే మనకి ఒకసారి యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. చూడండి, ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు ఉంచలేదంట? విశ్వాసం ఉంచలేదండి, ఎందుకు నమ్మలేదు ఆయన్ని. ఆయన ఎప్పుడు నమ్మారు? మరి ఎప్పుడు నమ్మి ఎప్పుడు ఈయన పత్రిక రాశాడంటే ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని చూసినటువంటి సహోదరులు ఏం చేశారంటే మారైపోయారు వాళ్ళు. ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు. ఆయన మారక ముందు ఆయన జీవించేటువంటి కాలంలో ఏమన్నారు తెలుసా? ఆయన సహోదరులు యాకోబు గారు, యోదా గారు ఏమన్నారు తెలుసా? ఆయన్ని పిచ్చోడు అన్నారు. ఏమన్నారు తెలుసా? పిచ్చోడు అన్నారు ఆయన్ని. మంత్రశక్తులు కలిగినటువంటి మంత్రగాడు అన్నారు. ఓకే, నీ అద్భుత కార్యాలు, నీ సూచక్రియలు మా దగ్గర కదయ్యా, పోయి ఇదిగో నీ శిష్యులు వస్తున్నారు కదా, పోయి వాళ్ళ దగ్గర చేసుకుపోయాని ఆయన ఏం చేశారు తెలుసా? అవహేళన చేశారు. అంత అవహేళన చేసి ఆయన నిందించి ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు అంత దూరం చూసినప్పుడే అదిగో పిచ్చోడు వస్తున్నాడు రాని అనేవాళ్ళంట ఆయన. అలాంటి వ్యక్తులు ఏం చేశారు తెలుసా? అలాంటి వ్యక్తులు కూడా ఏమైపోయారు? మారిపోయి సంఘంలో చేర్చబడి సహోదరులకి పత్రిక రాసేంత స్థాయిలోకి వచ్చారు వాళ్ళు. దేన్ని చూసి వచ్చారంటే వాళ్ళు ఆయన మరణ సమాధి పునరుద్ధానాన్ని చూశారు. ఎక్కడ చూశారని మీకు డౌట్ రావచ్చు. వాళ్ళు నిజంగానే మారారా లేదనేది మీకు డౌట్ రావచ్చు. యేసుక్రీస్తు వారు చనిపోయి 40 దినాలు తన శిష్యులతో ఉంటాడు కదా. 40 దినాలు ఎవరితో ఉంటాడు? తన శిష్యులతో ఉంటారు. ఆ శిష్యులతో పాటు ఎవరున్నారో తెలుసా? చూద్దాం, చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు ఓపెన్ చేయండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1st కాడ నుంచి చదువుకుంటా వస్తే ఆయన ఆరోహణ అయిపోయిన తర్వాత ఎక్కడ అది కనబడింది మనకి? 9వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఏం చేశారంటే వాళ్ళ కన్నులు ఎదుట ఆరోహణం అయిపోతాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. క్రీస్తు వారు 40 దినాలు వాళ్ళకి అనేక కార్యాలు వివరించిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ ముందే ఆయన ఏమైపోతాడు? ఆరోహణం అయిపోతాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను పరలోకానికి కొనబోయబడిన తర్వాత అక్కడ వాళ్ళందరూ మళ్ళీ ఒక మేడ గదికి వెళ్తారు. అపోస్తులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఎవరెవరు ఉన్నారండి అక్కడ 13వ వచనంలో చెబుతారు చూడండి. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన ఆ మేడ గదిలోనికి ఎక్కిపోయి ఎవరెవరు ఉన్నారంటే ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు చూసిన వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారని చెప్పారు చూడండి. ఇక్కడ పేతురు, యోహాను, యాకోబు,
ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడకు యాకోబు, జలేతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడికి యూదా. కుమారుడు అనే దాని దగ్గర కింద ఉంటుంది చూడండి, సహోదరుడకు. ఓకే, యూదా అనువారు. తర్వాత 14 వచ్చిన కూడా వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు. చూడండి ఎవరున్నారంట, ఆయన సహోదరులు కూడా ఉన్నారంట ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు. కాబట్టి ఆయన మరణాన్ని చూశారు, ఆయన పునరుద్ధానాన్ని కూడా చూసి ఏం చేశారు, ఈయన మనలాంటి మన సహోదరుడు కాదు, ఈయన నిజమైనటువంటి దేవుడే, ఈయనే నిజమైనటువంటి రక్షకుడు, ఈయనలోనే మనకు రక్షణ ఉంది. లేకపోతే వేరే వాళ్ళని ఎవరి దగ్గర కూడా రక్షణ లేదు. మన జీవితాలు మారాలంటే, మనం కూడా ఈయనలాగా పరలోకాన్ని చేరాలంటే ఈయనే మనకు ముందున్నటువంటి ఒక వ్యక్తి అనుకుని ఏం చేశారు, ఆయన్ని విశ్వసించారు, ఆయన నమ్మారు. ఆయన నమ్మి ఈయన ఏం చేశారంటే వాళ్ళు కూడా బాప్తీసం తీసుకొని సంఘంలో ప్రవేశపడతారు. ఎప్పుడు నమ్మారు ఆయన చనిపోయిన తర్వాత ముందున్నప్పుడు, చనిపోక ముందున్నప్పుడు, చనిపోయిన తర్వాత, చనిపోక ముందు ఆయన నమ్మలా, విశ్వసించలేదు. అందుకే రిఫరెన్స్ మనం చెప్పుకున్నాం కదా, యోహాను సువార్త 5:7 వచనంలో ఆయన సహోదరులైన ఆయన విశ్వసించారు. ఎప్పుడు విశ్వసించారంటే ఆయన మరణాన్ని చూశారు, సమాధి పునరుద్ధానాన్ని చూసి విశ్వసించారు. విశ్వసించినటువంటి ఈయన సంఘంలోని కొన్ని పరిస్థితులు అబ్జర్వ్ చేశాడు. కొన్ని పరిస్థితులు అబ్జర్వ్ చేసి ఆయన కొంత కనబడింది, కొంత తప్పు అనేది కనబడింది సంఘంలో. కొంతమంది వ్యక్తుల పట్ల తప్పు కనబడి ఏం చేయాలనుకున్నాడంటే ఆయన పత్రిక రాయాలనుకున్నాడు సంఘానికి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది జాయిన్ అవుతున్నారంట. ఎవరు ఆ సంఘంలో జాయిన్ అవుతున్నారు, ఎలాంటి వారు జాయిన్ అవుతున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. తర్వాత చదువున్నాం ఒక మాట. తర్వాత తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఇక్కడ పిలువబడిన వారు అంటారు. పిలువబడిన వారంటే ఎవరు? ఇజ్రాయేలీలు. ఆనాడు ఇజ్రాయేలీలు క్రైస్తవులుగా మారారు. వాళ్ళు ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం కూడా పిలువబడ్డా లేదా? పిలువబడిన వారంటే ఏంటంటే మీనింగ్, సంఘానికి ఇది ఒక పేరు. పిలువబడిన వారంటే సంఘానికి ఒక పేరు, పిలువబడిన వారు. ఎక్లేషియా అంటారు, గ్రీక్ పదం నుంచి దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్లేషియా అంటారు, దాన్ని ఏమంటారంటే పిలువబడిన వారు. సంఘానికి ఇంకో పేరు. దేని నుంచి పిలువబడ్డాం మనం? లోకం నుండి దేవుల్లోనికి ప్రవేశింపబడ్డాం. పాపంలో నుండి పరిశుద్ధతలోనికి పిలువబడ్డాం. అపవిత్రత నుంచి పవిత్రతకి పిలువబడ్డాం మనందరమే. సాతాను రాజ్యం నుంచి దేవుని రాజ్యంలోనికి మనందరం ఏం చేయబడ్డాం? పిలువబడ్డాం. తెలుసా మీ అందరికీ? ఇంతకుముందు మన రక్షణ పొందకముందు మన జీవితం ఏంటిది? పాపపు జీవితం అంతా. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, సంఘంలో మనందరం వచ్చామో, మనకు ఉన్నటువంటి ట్యాగ్ పోయింది. పాపాత్మమైనటువంటి ట్యాగులు తీసేశాడు దేవుడు తన రక్తం ద్వారా, క్రీస్తు వారు. ఏమని ట్యాగ్ ఇచ్చాడు మనందరికీ? క్రైస్తవుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపానికి దూరంగా ఉండేవాడు, పాపాన్ని చూసి క్షమించని వాడు, అపవిత్రకి తన జీవితంలో చోటివ్వని వాడు. ఇవన్నీ మీనింగ్లు వస్తాయి క్రైస్తవుడు అంటే. అలా మనల్ని అందరూ పిలుచుకొని దాన్ని దేనికి పిలుచుకున్నాడంటే మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించడానికి, ఆయన మయంపరచడానికి, దానికోసం పిలుచుకున్నాడు. మనం ఏం చూశాడు మనలో? మనకి ఇప్పుడున్న లోకంలో బాగా చెడ్డగా చెడిపోతున్న వాడి మీద ఇష్టపడతావా, లేకపోతే మంచి లక్షణాలు కలిగి ఉన్నవాడి పట్ల ఇష్టపడతాం? మనం చూసి వాడిని, మంచి లక్షణాలు ఉన్నాడు అనుకో, మంచిగా మాట విన్నాడు అనుకో, వాడిని చూసి మనం ఇష్టపడతాం. కానీ దేవుడు మనల్ని ఎలా ఇష్టపడ్డాడంటే, మనం పాపంలో ఉండగా ఇష్టపడ్డాడంట ఆయన. మనం ఏం చేయాలి ఆయనకి? మన జీవితం ద్వారా మనం ఏం చూపించలేదు. అయినా కానీ మనల్ని ప్రేమించి మనం ఎలాగైనా ఈ యొక్క పాపం నుండి విముక్తి చేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి తన కుమారుని పంపించి ప్రాణత్యాగం చేయించి మనల్ని సంఘంలోనికి పిలుచుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా దేనికి ఎవరి వారు అంటే పిలవబడిన వారు. అవునా? తర్వాత ఏమన్నాడు చూడండి, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక అన్నాడు. దేవుని యొక్క లక్షణాలు ఇవన్నీ. ప్రతి క్రైస్తవుడికి ఏం విస్తరించాలో తెలుసా? ఏం విస్తరించాలి? ప్రేమ విస్తరించాలి, సమాధానం విస్తరించాలి, అలాగే కనికరం విస్తరించాలి. దేవుని లక్షణాలు ఇవే. ఈ లక్షణాలు కూడా మనం విస్తరించుకోవాలి మన జీవితాల్లో. ప్రేమ ఉండాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించేంతటువంటి లక్షణం ఉండాలి మనకి. కనికరం ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి అందరితో. ఎవరితో కూడా మనం ద్వేషాలు పెట్టుకొని మన నోటి మాట ద్వారా ఇతరులను మనం కించపరిచేటువంటి మాటలు మాట్లాడకూడదు. మాట్లాడేవంటే మనం చర్చికి వెళ్తున్నా కానీ మనకి సాక్ష్యం ఉండదు. అర్థమైందా? కాబట్టి దేవుని లక్షణాలను మనం మన జీవితంలో ఏం చేసుకోవాలి?
విశ్రమ చేసుకోమని చెప్పాడు ఆయన. ఇంకేమన్నాడు చూడండి. ఇప్పుడు ఇది మొత్తం మనకి ఇంట్రడక్షన్. మొదటి 2 వచనాలు ఏంటిదంటే ఇంట్రడక్షన్, అంటే పరిచయం చేశాడు మనకి, ఎవరికి రాస్తున్నాడు, ఎవరు రాశారు అనేది మనకు తెలిసింది. ఇప్పుడు మనం పత్రిక యొక్క ఉద్దేశాలకు వెళ్తున్నాం. మనం అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది ఆయన పత్రిక, ఏం జరిగింది సంఘంలో, ఆయన అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు ఆయనకి నచ్చలేదు సంఘంలో ఉన్నటువంటి కొంతమంది అనేది ఇక్కడ ఉద్దేశం తెలియజేస్తాడు. చూడండి. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది పత్రిక యొక్క ఉద్దేశం. అసలు ఎందుకు రాయాలనుకున్నాడు ఆయన? అసలు చూడండి, ఇక్కడ 2 ఉద్దేశాలు కనపడుతున్నాయి మనకి, మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే. 3వ అధ్యాయం 3వ వచనంలో మనకి 2 ఉద్దేశాలు కనపడుతున్నాయి. ఏంటిదయ్యా 2 ఉద్దేశాలు అంటే, మొదటిగా ఏమన్నాడు చూడండి, ప్రియులారా మనకందరికీ కలిగే రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నించుచుండగా. ఆయన ఏమనుకున్నాడంటే, సహోదరులు చూసి వీళ్ళకి కలిగే రక్షణ గురించి నేను తెలియజేయాలనుకున్నాడు. అంటే రక్షణలు కూడా 2 రకాలు ఉన్నాయి, తెలుసు మీ అందరికీ. కలిగిన రక్షణ ఉంది, కలిగేడు రక్షణ ఉంది. కలిగిన రక్షణ ఏంటిది? కలిగిన రక్షణ అంటే ఏంటిది? ఒకసారి మార్క్స్ వార్త తీయండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. మనకు కలిగినటువంటి రక్షణ ఏంటి చెబుతాడు అక్కడ. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడు. ఇది మనందరం కలిగినటువంటి రక్షణ. మన పాప జీవితాన్ని విడిచేసి మన సంఘంలోకి చేర్చబడటమే అదొక రక్షణ. కలగబోయేటువంటి రక్షణ గురించి ఏంటిది అన్నాడు. మరి ఆ రక్షణ మనం కాపాడుకోపోయామనుకోండి, మన రక్షణ ఏమైపోతామంట. కొంతమంది ఏం పోత చేస్తున్నారంటే, ఒకసారి బాప్తిసం తీసుకుంటే సరిపోయింది, ఇక మనం దేవుడి పని చేయాల్సిన అవసరం లేదు, దేవుడు చెప్పినట్టుగా జీవించాల్సిన అవసరం లేదు, ఆదివారం తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ తీసుకుని వచ్చి సంఘంలో బైబిల్ తీసుకుని వచ్చి వచ్చిపోతే సరిపోయింది అని బోధనలు ఉన్నాయి. అలా కాదు. తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ తీసుకొని సంఘంలో బైబిల్ పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని ప్రార్థన పోయినంత మాత్రాన వాళ్ళందరూ రక్షింపబడారని కాదు, వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారని ఏం కాదు. కలిగే రక్షణ కూడా ఉంది. కలిగే రక్షణ గురించి కూడా చెప్పాడు. ఎక్కడ చూడండి ఒకసారి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. హెబ్రీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. మీరందరూ ఇక్కడ పౌలు గారి సంఘంలో ఉన్నటువంటి సహోదరులు చెప్తున్నాడు ఏమని, వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటున్నాడు. అంటే రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని మనం పొందుకోబోతున్నాం. అంటే మనం చనిపోయిన తర్వాత మన మరణానంతరం మనం ఎక్కడికి వెళ్తాము? ఒక స్వాస్థ్యం ఉంది. స్వాస్థ్యం అంటే ఏంటంటే ఆస్తి. ఏంటిది ఆ ఆస్తి? పరలోకం అనేటువంటి ఆస్తి. ఈ ఆస్తికి మనం చేరుకోవాలంటే మనం మొదట పొందినటువంటి రక్షణ మనం కొనసాగించుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఆగామంటే కుదరదు. మన జీవితాన్ని మన యొక్క లోకానుసారంగా మనం జీవించామంటే రక్షణ అనేది కొనసాగదు. మనం పొందినటువంటి మన రక్షణ మనం కొనసాగించుకుంటూ వెళ్తేనే అసలైనటువంటి రక్షణలకు మనం ప్రవేశిస్తాం. కాబట్టి దీని గురించి రాయాలనుకున్నాడు ఎవరు? యూదా గారు. కలిగినటువంటి రక్షణ, కలగబోయేటువంటి రక్షణ గురించి. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే సబ్జెక్ట్ మార్చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? సబ్జెక్ట్ మార్చేశాడు. ఎలాగంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఒక మచ్చ ఏర్పడింది, ఒక తామర మచ్చ ఏదో ఒకటి ఏర్పడింది ఇక్కడ. మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం. డాక్టర్ గారు నాకు కాళ్ళు నొప్పి పుడుతున్నాయండి, ఏందో మరి చూడండి అని అడిగినాం అనుకోండి. డాక్టర్ గారు ఏం చేస్తారంటే మనకు ముందు కాళ్ళు నొప్పి పుడుతుంది, కాళ్ళు కనపడడానికి ఏం కనపడింది? ఇక్కడ ఉన్నటువంటి మచ్చ కనపడింది. అరే ఆగాగు, ఆ మచ్చ ఏంది నీకు? ఏమోలేండి ఏదో మచ్చ వచ్చిందని. కాదు నువ్వు కానీ దాన్ని చూపించుకోకపోతే, దాని విషయమై నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే అది క్యాన్సర్గా మారిపోయింది అని ఏం చేస్తారు డాక్టర్ గారు? ముందు కాళ్ళ నొప్పి కాదా, ముందు దీని గురించి తీసుకో, దీని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ యొక్క మచ్చ తగ్గేటట్టుగా నువ్వు ప్రయత్నం చేయని పరిశుద్ధాత్మ దేవుడు కూడా యోధా గారికి ఎలా చెప్పాడు, ఇలా చెప్పాడు. ముందు రక్షణ గురించి కాదు, ముందు కలిగే రక్షణ గురించి కాదు, దాన్ని పక్కన పెట్టాయా. ముందు నువ్వు దేని గురించి చెప్పాలి తెలుసా? దేని గురించి చెప్పమన్నాడు చూడండి. కలిగే రక్షణ గురించి కాదు. తర్వాత ఏమన్నాడు? ఏనైనా అది కాదక్క, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు బోధ నిమిత్తం పోరాడాలి. మీకు కలిగే రక్షణ గురించి కాదు. ముందు నువ్వు దేని గురించి పోరాడాలి?
బోధ నిమిత్తం పోరాడాలి. నువ్వు ఏ బోధ అయితే ముందు నమ్మావో ఆ బోధ నిమిత్తమే నువ్వు ముందుకెళ్ళాలి. రకరకాలైన బోధలు వచ్చి ముందు మీ సంఘాన్ని పాటు చేస్తున్నాయి. సహోదరులంతా మారిపోతున్నారు, కొత్త వాళ్ళు ఏర్పడుతున్నారు. వాళ్ళు రకరకాలైనటువంటి మాటలు చెప్పి సంఘంలో ఉన్నటువంటి సహోదరులు ఏం చేస్తున్నారు, తిప్పివేస్తున్నారు వాళ్ళ మనుషుల్ని. కాబట్టి నువ్వు కలిగే రక్షణ కన్నా కానీ ముందు నువ్వు దేని గురించి రాయాలో తెలుసా? నీకు అప్పగింపబడినటువంటి బోధ అయితే ఉంది చూసావు, ఆ బోధ గురించి నువ్వు రాయి ముందు. ఆ అప్పగించబడినటువంటి బోధను మీ యొక్క సహోదరులు పాటిస్తున్నారు లేదో అబ్జర్వ్ చేయి అని ముందు ఏం చేశాడంటే సహోదరుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సబ్జెక్ట్ మార్చేసి తన మనసుని మార్చేసి ఏం చేశాడు, సబ్జెక్ట్ మార్పించాడు. యూదా గారు రాయాల్సినటువంటి యూదా గారు ముందు రాయాల్సినటువంటి ఏంటిది, కలిగే రక్షణ గురించి రాయాలనుకున్నాడు. కానీ అక్కడ మారిందా లేదా సబ్జెక్టు? ఏమని మార్చాడు? మీకు అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం మీరు ఏం చేయాలి, పోరాడాలి. ఎందుకంటే రకరకాల బోధలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాలా, అప్పుడు మొదటి శతాబ్ద కాలం నుంచే ఉన్నాయి అబద్ధ బోధలు అనేవి. ఏ పత్రికలు లేవు చెప్పండి? పౌలు గారు రాసినటువంటి ప్రతి పత్రికలో అబద్ధ బోధ ఉంది. ఒక్క ఎఫ్ఎస్సి పత్రికలో తప్పితే, ఎఫ్ఎస్సి పత్రికలను ఫిలోమోన్ పత్రికలో తప్పితే అబద్ధ బోధ గురించి ప్రతి పత్రికలో ఉన్నాయి. ప్రతి పత్రిక చెప్పారు అపోస్తులు అందరూ అబద్ధ బోధ లేక వాళ్ళ యొక్క మెసేజ్లు ఎలా ఉండి వాళ్ళు ఎలా జీవిస్తారు, ఎలా మాట్లాడతారనేది. కాబట్టి ముందు మీరు బోధ నిమిత్తం పోరాడండి. మీరు మొదటిగా ఏ బోధన అయితే నమ్మారో ఆ బోధనే మీరు ఫాలో అవ్వండి. వేరే బోధన ఏదైనా విన్నా కానీ మీరు దానిపై మీరు తిరగమాకండి అన్నాడు. అసలు మొట్టమొదటి బోధ అంటే ఏంటి, అప్పగింపబడినటువంటి బోధ అంటే ఏంటి మనకు తెలియాలి. ముందు అసలు అప్పగింపబడినటువంటి బోధ ఏంటిది? స్టార్టింగ్లో పితరులతో దేవుడు ఎలా మాట్లాడాడు? ముఖాముఖిగా మాట్లాడాడు. ఎవరితో? అబ్రహాం గారితో కానివ్వండి, నోహా గారితో కానివ్వండి. ఎలా మాట్లాడాడు? ముఖాముఖిగా మాట్లాడాడు. తన దూతం ద్వారా కూడా మాట్లాడాడు. ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఏం చేశాడు? ఇజ్రాయెల్ అనేటువంటి జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. తన బోధన ఎలా ఇచ్చాడు? ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడంటే సీనా కొండ మీద మోషే గారికి ఇస్తాడు 10 ఆజ్ఞలు. దాంట్లోనే అక్కడ ఉన్నటువంటి రాజులు దావీదు గారు కానివ్వండి, సౌలు గారు కానివ్వండి, ఆ ఇజ్రాయెల్ గోత్రం నుండి వచ్చినటువంటి ప్రతి రాజు కూడా దేని ప్రకారంగా వాళ్ళు రాజ్య పరిపాలన చేయాలంటే దేవుడు పంపించినటువంటి ఆ బోధ ప్రకారంగా పరిపాలన చేయాలి. ఆ మాటల ప్రకారం వాళ్ళందరూ జీవించాలి. ఇలా కొంతకాలం తర్వాత మళ్ళీ దేవుడు మనసు మార్చుకుంటాడు. ఏమంటాడు? మళ్ళీ మీతో నేను కొత్త నిబంధన చేయటువంటి కాలం వచ్చింది అంటాడు. వచ్చి శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తీసేసి ఏం చేస్తారు? ఆత్మ సంబంధమైనటువంటి కొత్త నిబంధనని దేవుడు ప్రవేశపెడతాడు. ఆ కొత్త నిబంధన తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయనే కదా అనేది. ఏమంటాడు ఆయన? ఒక మాట చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం యోహాను సువార్త 49. ఏలైనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు, మొత్తం దేవుడు ఆయనకు ముందు నేర్పించి భూమి మీద పంపించాడు. ఆయన చేసినటువంటి బోధే క్రొత్త నిబంధన బోధ. ఆ బోధ ఏ బోధ? ఆత్మ సంబంధమైనటువంటి బోధ. ఈ బోధ నిమిత్తం మీరు ఏం చేయాలి? పోరాడాలి. వేరే ఏ బోధను కూడా మీరు అంగీకరించకూడదు. మీ సంఘంలోకి స్వస్థతలు ఉన్నాయని ఎవరైనా వచ్చి చెప్పాడు నమ్మకూడదు. ఇప్పుడు ఏమన్నా స్వస్థతలు, స్వస్థత వరాలు ఏమన్నా ఇప్పుడు లేవు. ఎవడన్నా వచ్చి నేను చెప్పాడు అనుకోండి, ఆ బోధన మీరు ఏం చేయకూడదు, నమ్మకూడదు. అవన్నీ మొదటి శతాబ్ద కాలంలోనే అద్భుత కార్యాలు సూచక్రియలన్నీ మొదటి శతాబ్ద కాలంలోనే అయిపోయినాయి. ఇలాంటి బోధ మార్చేటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని మీరు అసలుకి పెద్ద అయినటువంటి యోహాను గారు ఒక మాట అన్నాడు, ఒక గొప్ప మాట అన్నాడు బోధ నిమిత్తం. ఒక మాట చూడండి ఏమంటారు మనకి ఎక్కడ కనబడింది అన్నమాట. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక, క్రీస్తు బోధన లేకుండా, అపోస్తుల బోధన తేకుండా, అప్పగింపబడినటువంటి మీకు ఇచ్చినటువంటి ఒక బోధన తేకుండా వేరే బోధన తీసుకొచ్చారు. అలాంటి వారి ఎడల ఎలా ఉండమని ఇక్కడ చూడండి. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపని వాడు. అంటే మీకు ఏదైతే అప్పగింపబడ్డారో అపోస్తులు ఏదైతే మీకు తెలియజేశారో ఆ బోధ నిమిత్తం మీరు ఉండాలి. వేరే బోధనకు మీరు వెళ్ళకూడదు. వెళ్ళిన ఎడల అంగీకరింపని వాడు ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించేవాడు. ఎవరైతే అపోస్తుల ద్వారా అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తం వాళ్ళ జీవనాన్ని కొనసాగించారనుకో, అది దేవుణ్ణి తండ్రిని కుమారుని మహిమపరిచే విధంగా ఉంటుంది. ఎవరైతే ఆ బోధన లేకుండా వేరే బోధన తెచ్చుకొచ్చారనుకో, అప్పుడేమంటాడు? వాళ్ళని ఏమంటాడు చూడండి. ఎవడైనాను
ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వారితో చెప్పనవద్దు అన్నాడు. అంటే అబద్ధ బోధన తీసుకొచ్చి ఎవరైతే మీకు చెబుతారో వాళ్ళని మీరు వందనాలు చెప్పకూడదు, మీరు వాళ్ళని మన ఇంట కూడా చేర్చుకోవద్దు అని చెప్తున్నాడు. కాబట్టి మన భక్తి జీవితాలు మారాలంటే, మన పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏ బోధన అంగీకరించాలంటే అపొస్తలుల బోధన అంగీకరించాలి. ఆ బోధనని మన యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. వేరే బోధనకి తిరిగామనుకో మనం ఆటోమేటిక్గా అయిపోతామని భక్తుల నుంచి పడిపోతాం. కాబట్టి ఈ అప్పగింపబడినటువంటి బోధ ఏంటిదో తెలుసా? అపొస్తలుల ద్వారా అప్పగింపబడినటువంటి బోధ. దేవుడు ఎవరికి ఇచ్చాడు ఈ బోధని? క్రీస్తు వారికి ఇచ్చాడు. క్రీస్తు వారు ఆయన చనిపోతే ఎవరిని పంపించాడు? మళ్ళీ పరిశుద్ధాత్ముని పంపిస్తాడు. పరిశుద్ధాత్ముని పంపించి ఎవరికి తెలియజేస్తాడు? అపొస్తలులకు తెలియజేస్తాడు. అపొస్తలులు ప్రకటించినటువంటి బోధే అపొస్తలుల బోధ. మనకి అపొస్తలుల కార్యాలు 2:42 ఉంటుంది. ఏమని? వీరు ఎవరైతే సంఘంలోకి అపొస్తలుల యొక్క వాక్యాన్ని విని చేర్చబడతా ఉంటారో వీళ్ళందరూ ఏం చేశారంట? అపొస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరిచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉన్నారంట వాళ్ళు. ఏ బోధ? అపొస్తలుల బోధ. కాబట్టి మనందరం కూడా ఏ బోధ మీద ఉండాలంటే అపొస్తలుల బోధ మీద ఉండాలి. అపొస్తలులు ఏదైతే బోధ చేశారో ఆ బోధ ప్రకారం మన జీవితాలు ఉండాలి. ఆ బోధనే మనం ప్రకటిస్తూ ఉండాలి మన సంఘాల్లో. వేరే బోధన తీసుకొచ్చే వరకు సహోదరులు ఏమైపోతారంటే తప్పిపోతూ ఉంటారు. కానీ ఆ రోజు ఆ సంఘంలో ఏం జరిగిందంటే, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘంలో యూదా గారు గమనించినటువంటి సహోదరులు కొంతమంది ఏం చేస్తున్నారంట ఈ బోధన లేకుండా. చూడండి అక్కడ మనకి చెప్తాడు 4వ వచనంలో. కొందరు ఏం చేస్తున్నారంట? ఇది అసలు ఈ పత్రిక మారడానికి గల ఉద్దేశం ఇది. ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు పత్రిక మార్చాల్సి వచ్చిందంటే, కొంతమంది ఏం చేస్తున్నారంట? సంఘంలోకి రహస్యంగా ప్రవేశపెడుతున్నారంట, రహస్యంగా జ్వరపడుతున్నారంట. ఎలా రహస్యంగా జ్వరపడుతుంది మీకు అర్థం కావాలంటే, మనం క్యూ లైన్ ఉంది. క్యూ లైన్లో పోతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అందరి తర్వాత ఒకరు రావాలి కదా. మనం మధ్యలో పోయి దూరేవారు. అదేమైంది? ముందున్న వాడికి తెలియకుండా మన వాడి ముందు కానీ మన వెనక జ్వరపడేవాడికి అదేమైంది? రహస్యంగా జ్వరపడటం. సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు జ్వరపడుతున్నారంట. ఎవరు? కొంత రహస్యంగా జ్వరపడుతున్నారంట. ఎలా జ్వరపడుతున్నారంటే వాళ్ళు అన్యాయంగా జ్వరపడుతున్నారు. నిజమైనటువంటి మారు మనసు పొందకుండా జ్వరపడుతున్నారు. నిజంగా దేవుని కుమారుని నేను అంగీకరించాను, క్రీస్తు వారిని నా పాపంలో నా రక్తంలో కడగబడిన వ్యక్తిగా నేను ఈ సంఘంలోకి వచ్చానని వాళ్ళు నిజంగా మారు మనసు పొంది రాలేదంట. వాళ్ళు రహస్యంగా వచ్చారు, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వచ్చారు. ఇలాంటి వాళ్ళు ఎవరంట? ఎలా వచ్చారంట? వాళ్ళు రహస్యంగా వచ్చారంట. ఎలా వచ్చారు? అన్యాయంగా వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా తెలియాలంటే ఈ బొమ్మే చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సంఘం అనుకోండి. ఈ సంఘంలో ఎవరున్నారు? ఈ సహోదరులు ఉన్నారు. అందరూ వీళ్ళందరూ క్రీస్తు సంఘం ద్వారా జాయిన్ అవుతున్నారు. ఇది రాజమార్గం. ఇది రాజమార్గం అంటే అపొస్తలుల బోధ వీళ్ళు అందరూ చేర్చబడతా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు. ఇలా చేర్చబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అపొస్తలుల బోధ వీళ్ళు చేర్చబడుతున్న వాళ్ళు కొంతమంది ఎలా వస్తున్నారంటే రహస్యంగా వస్తున్నారు. ఎలా పడితే అలా వస్తూ ఉన్నారు. బోధన వినకుండా బోధన పక్కన పెట్టి వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళకి వాసనని నెరవేర్చుకోవడానికి ఎలా వస్తున్నారంటే రహస్యంగా వస్తున్నారు. దేవుడు ఏమన్నారంటే వీళ్ళని గురుగులు అన్నాడు. ఇలాంటి వ్యక్తులు ఏమన్నారంటే గురుగులు అన్నాడు. ఇలాంటి వ్యక్తులు చేర్చబడుతున్నారంట సంఘంలోకి. ఇలాంటి వారి పట్ల వీళ్ళు చెప్పేటువంటి మాటల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు నిజమైనటువంటి మారు మనసు పొంది సంఘంలోకి రాలా. వాళ్ళ అవసరాలను నెరవేర్చుకోవడానికి, వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వచ్చారు. కాబట్టి ఈడేమన్నాడు? రహస్యంగా వస్తున్నారు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండు. వాళ్ళు బోధన ఏం చేస్తున్నారు? చెరిపేస్తున్నారు. చెరిపేసి ఏం చేస్తున్నారంటే చూడండి, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుకున్నారంట. అసలుకి ఈ రహస్యంగా జ్వరపడిన వారి యొక్క లక్షణాలు చెబుతున్నాడు అక్కడ. మొదటి లక్షణం ఏంటిదంట? వాళ్ళు ఏమైపోయారంట? రహస్యంగా జ్వరపడిన వాళ్ళు ఎవరంట? భక్తిహీనులు అంట. వాళ్ళు రహస్యంగా జ్వరపడిన వారి యొక్క లక్షణాలు చెబుతున్నాడు ఇక్కడ. ఎవరంట వాళ్ళు? భక్తిహీనులు అంట. వాళ్ళు భక్తిహీనులు అంటే, భక్తి అంటే ఏంటి? దేవుని సంతోషపరిచే జీవితమే భక్తి. దేవుడు బ్రతకమన్నటువంటి జీవితాన్ని జీవించేటప్పుడే అది భక్తి. దేవుడు తన ఆజ్ఞల ప్రకారంగా జీవించేటువంటి వ్యక్తిని ఏమంటాడంటే ఇది నిజమైనటువంటి భక్తి పరుడురా, నిజమైనటువంటి భక్తి చేస్తున్నాడు అంటాడు. భక్తిహీనత అంటే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం జీవించట్లేదనుకో, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకోవట్లేదనుకో, అలాంటి వ్యక్తులు ఏమన్నాడు? భక్తిహీనులు అన్నాడు. ఈ రహస్యంగా జ్వరపడిన వాళ్ళు ఎవరంట? భక్తిహీనులు. అసలు ఈ భక్తిహీనులు ఎలా ఉంటారో తెలుసా?
మనకి పాత నిబంధన కాలంలో యెహెజ్కేలు గ్రంథంలో అసలు ఇశ్రాయేలీయులు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ మనసు మార్చుకోనక దేవుడి విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఆలోచనలు తమ హృదయంలో పెట్టుకొని దేవుడి దగ్గర విచారణకు వచ్చారంట, మా పాపాలు క్షమించాయి. చూడండి ఎక్కడ కనబడిద్ది అన్నమాట, బాగుంటుంది చూడండి అన్నమాట. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం కానించి అసలు వాళ్ళ యొక్క నరపుత్రుడా, జాగ్రత్తగా ఆలోచించండి. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో, ఈ మనుషులు అంటే ఎవరంటే ఇశ్రాయేలీయులు, ఏం చేశారంటే వాళ్ళు ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించి అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? ఇలాంటి వాళ్ళు వచ్చి నా దగ్గర ఏం చేస్తున్నారంటే విచారణ చేస్తే నేను ఏమైనా సమాధానం ఇస్తాను వాళ్ళకి? ముందు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ హృదయంలో వాళ్ళ మనసును మార్చుకోవాలి. వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ విగ్రహాలు తీసివేసుకోవాలి. ఆ విగ్రహాలకి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా అయితే ఉన్నాయో, ఆ విగ్రహాలను ఎలా పూజించాలనేటువంటి ఆలోచనలు వాటన్నిటిని తీసుకొని నా దగ్గరకు వచ్చి వాళ్ళు నా క్షమాపణ కోరుకోవాలి. కానీ అలాంటి మనసు పెట్టుకొని విగ్రహారాధన కలిగినటువంటి మనసు పెట్టుకొని ఏం చేస్తున్నారంటే దేవుడి దగ్గరకు వచ్చి విచారణ చేస్తున్నారంట. ఒప్పుకుంటాడా దేవుడు? అలాంటి వాళ్ళని భక్తిహీనులు. ఇంకా మన లోకంలో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టక మన హృదయంలో పెట్టుకొని మనలో సంఘంలో కొనసాగుతున్నాం అనుకోండి, అది పురుషుడైనా స్త్రీ అయినా నేనైనా కానీ మనం ఎవరిగా పిలవబడతాం? భక్తిహీనులుగా పిలవబడతాం. మరి ఆలోచన మీరు కూడా మన లోపల ఉన్నటువంటి చెడు ఆశలను కానీ కోరికలను కానివ్వండి మన జీవితంలో మనం కొనసాగిస్తూ ఉన్నాం అనుకో, మనం కూడా మన యొక్క హృదయంలో ఒక విగ్రహాన్ని పెట్టుకున్నట్టే. ఆ విగ్రహాన్ని పెట్టుకొని మన దేవుడి దగ్గరకు వచ్చి ఆరాధనలో పాల్గొని, మీటింగ్లో పాల్గొని, క్లాసులో పాల్గొని ఎన్ని చేసినా కానీ ఉపయోగం లేదు. ఎన్ని చేసినా కానీ ఉపయోగం లేదు. ఇంకేమంటాడు చూడండి, చాలా బాగుంటుంది అది. ఇంకేమంటాడు 4వ వచనంలో, 4 అది కాదక్క, యెహెజ్కేలు గ్రంథమే, యెహెజ్కేలు గ్రంథంలో 4వ వచనం. కావున యెహెజ్కేలుకి చెప్తున్నాడు, నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సును విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి. ఎవరైతే ఆ యొక్క విగ్రహాలోచన కలిగినటువంటి ఉద్దేశాలు పెట్టుకొని ఎవరైతే దేవుడి సన్నిధానంలోకి వస్తారో వాళ్ళందరూ ఎవరు? భక్తిహీనులే. ఉపయోగం భక్తి చేసి ఆనాడు ఇశ్రాయేలు కూడా ఎవరు? భక్తిహీనులే. దేవుడి ఆజ్ఞ ప్రకారం జీవించలా. వాళ్ళు దేవుడి దగ్గర విచారణ చేయడానికి ఎలా వస్తున్నారంటే మనసు మార్చుకోకుండా వస్తున్నారు. మనసులో విగ్రహారాధన పెట్టుకొని వస్తున్నారు దేవుడి దగ్గరకు. మళ్ళీ అలాంటి వాళ్ళు ఎలా తీర్చబడతారు? భక్తిపరులుగా. అలాంటి వాళ్ళు చేసేటువంటి భక్తి ఎలా తీర్చబడుతుంది? దేవుడికి ఎలా అంగీకరిస్తారు నీ భక్తిని, మన భక్తిని, మనందరి భక్తిని నాతో కూడా కలుపుకొని. ఎవరు వాక్యం ముందు ఎవరు గొప్ప కాదు, అందరు సమానమే. వాక్యం చెప్పేవాడికి నాకు ఉంటుంది, వినేవాళ్ళకి నీకు ఉంటుంది. నేను చెప్తున్నాను, నేను ఏదో గొప్ప అనుకోమాకండి. నేను కూడా దాని ప్రకారంగా జీవించాలి. మీరు కూడా జీవించాలి. పరలోకం అనేది సేవకులకి ఒకే పరలోకం, విశ్వాసులు కూడా ఒకే పరలోకం. సేవకులకి ఏదో పెద్ద పెద్ద స్టేజ్ వేసి పెద్ద పెద్ద కలర్ఫుల్తో లైటింగ్ పెట్టి ఒక రథం లాంటిది ఎక్కించే దేశం కూడా దేవుడు చనిపోయిన తర్వాత అందరికీ సమానమే పరలోకం అనేది. ఇంకా బోధకులకి ఏమన్నాడంటే ఎక్కువ తీర్పు అన్నాడు ఇంకా. కాబట్టి ఏది గొప్పదంటే వాక్యం గొప్పది. వాక్య ప్రకారం జీవించే వాళ్ళు గొప్పవాళ్ళు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా జీవించారంట? వాళ్ళ హృదయాల విగ్రహాలను పెట్టుకొని కూడా దేవుడి దగ్గరకు వచ్చి విచారణ చేస్తున్నారంట. ఆ ఆలోచనలు పెట్టుకుని దేవుడి దగ్గరకు వచ్చి విచారణ చేస్తున్నారంట. వాళ్ళ మనసులు మార్చుకోవట్లేదంట. అలాంటి వాళ్ళని ఏమన్నాడంటే భక్తిహీనులు అంట. మనసు మార్చుకోవాలి, మన మనసు అన్నింటిని మార్చుకోవాలి. మనం ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మన హృదయంలో ఉన్నాయనుకోండి, వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలి, దూరం చేసుకోవాలి. అలా దూరం చేసుకొని దేవునికి అనుకూలమైనటువంటి భక్తి పరులుగా మనం జీవించే వాళ్ళకు, భక్తి పరురాలుగా దేవుడు మనకి ఇస్తానన్నటువంటి స్వాస్థ్యాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి మనం భక్తిహీనులకు ఏం చేస్తున్నారంటే ఆ సంఘంలో భక్తిహీనులు ప్రవేశిస్తున్నారంటే అదే గమనించింది యోధా గారు. గమనించి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వ్యక్తులు బోధకులు అయ్యారనుకో సంఘం పాడైపోయింది. కలిగిన రక్షణ గురించి తర్వాత నేను చూసుకుంటా, తర్వాత నీ చేత రాపిస్తాను నేను, లేకపోతే నా తర్వాత ఉన్నారు కదా ఇంకా అపోస్తులు ఉన్నారు, వాళ్ళ ద్వారా నేను న్యాయిస్తాను. కాకపోతే నువ్వు దీని గురించి రాయి, సంఘంలో ఎలా జరుగుతుంది దీని గురించి రాయని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయించాడంటే రహస్యంగా జ్వరపడిన వారి యొక్క లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటిదంటే ఇది వాళ్ళు ఎవరంటే రహస్యంగా ప్రవేశించిన వాళ్ళు భక్తిహీనులు అంట. అలాంటి భక్తిహీనులు ఏం చేస్తారంటే చెప్పనేటువంటి బోధన మనకు కాదులే అబ్బాయి, ఆ బోధ మొదటి శతాబ్దంలో అపోస్తులకి చెప్పింది మనకు కాదు.
అని ఏం చేస్తారు, వాళ్ళ మనుషుల్ని చెరుపుతూ ఉంటారు. అలా చెరుపుదా అనుకున్నటువంటి వాళ్ళు కిందకు వచ్చేసరికి ఏమైపోయారో బహుఘోరంగా ఉంటుంది ఈ పత్రిక, మామూలుగా ఉండదు. ఈ పత్రిక చెప్పాలని 2-3 వారాల నుంచి సహోదరులు కూడా నేను డిస్కస్ చేశాను. యేసు అన్న కూడా చెప్పి, అన్న ఇది చెప్పాలనుకుంటున్నాను అన్నాను. ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం కాదు, 2-3 వారాల నుంచి చెప్పట్లేదన్నా, ఇది చెప్పాలనుకుంటున్నానన్న మన పరిస్థితిని బట్టాలి. మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. కాబట్టి ఇలా ఈ పత్రిక చెప్పడం అనేది నాకు బాగా ఆసక్తి అనిపించింది. మనందరం బలపడాలని, దేవుళ్ళు స్థిరపడాలని, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలని. కాబట్టి ఏమన్నాడు, రహస్యంగా జరగబడిన వారిలో మొదటి లక్ష్యం ఏంటంట, భక్తిహీనులంట. ఏమన్నాడు, వీరి పట్ల ఎలా ఉండమన్నాడు ఆయన, మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుతున్నారండి. వీళ్ళు భక్తిహీనుల్లో రహస్యంగా జరగబడిన వాళ్ళు 2 లక్షణం చెబుతున్నాడు. ఏంటిదంటే 2 లక్షణం, దేవుని యొక్క కృపను ఏం చేస్తున్నారంటే వాళ్ళు కామాతురత్వం అనేది పాపానికి ఉపయోగించుకున్నారు. వాళ్ళు దేవుడు మన మీద చూపించేటువంటి కృపను ఏం చేస్తున్నారు, వాళ్ళు పాపానికి ఉపయోగించుకున్నారు. మొదటి పితరుల కాలంలో ఏదైనా తప్పు చేస్తే అమ్మటం వచ్చే శిక్ష తెలుసా మీ అందరికీ. ఆదివారం ఆరాధనకి రాకపోతే ధర్మశాస్త్ర ప్రకారం అతన్ని రాళ్ళతో కొట్టి చంపాలి. అప్పుడే రాళ్ళతో కొట్టి చంపాలి అతన్ని. అప్పుడు అలాంటి శిక్షలు ఉండే. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు రావట్లా. కృపాకాలం అంటున్నారు కదా, దేవుడు కృపామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. మనం ఏం చేసినా క్షమించుకుందాం అనుకుని ఏం చేస్తున్నారంటే మనుషులు, సామెతల గ్రంథంలో ఒకటి ఉంటుంది, పాపమునకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవడం చూసి మనుషులు భయం విడిచి జీవిస్తున్నారు. హృదయపూర్వకంగా తప్పులు చేస్తున్నారన్న. అంటే ఇప్పుడున్న కాలంలో ఒక మనిషి తప్పు చేసినందుకు శిక్ష అప్పటి రావట్లా. ఎందుకు రావట్లేదంటే దేవుని కృపాకాలం ఇది, దేవుని ప్రేమను ఏం చేస్తున్నారండి వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. మనల్ని ఏం చేయలే, పాపం చేసుకుంటా పోదాంలే, దేవుడు మనల్ని చూడలే అనుకుంటారు. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క సహోదరిని దేవుడు చెక్ చేస్తూనే ఉంటాడు. కీర్తన గ్రంథంలో ఉంటుందంట, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, పైనుంచి నరులని పరిశీలించి చూస్తూ ఉంటాడంట. ఎవరెవరైనా నా గురించి ఆలోచిస్తున్నారా, నా వాక్యాన్ని ఆలోచిస్తున్నారా అని ఆలోచించేటప్పుడు ఏ వ్యక్తి అయినా దొరుకుతాడంటే ఏ వ్యక్తి దొరకట్లేదంట. ఆయన వాక్యాన్ని ఆలోచించేవాళ్ళు ఎవరు దొరకట్లేదంటే వాళ్ళు వాళ్ళ సంఘంలో ఎలా జొరబడ్డారంటే రహస్యంగా జొరబడ్డారు. వాళ్ళు భక్తిహీనులు అయ్యారు. దేవుడు వాళ్ళ మీద చూపించేటువంటి కృపను ఏం చేసుకున్నారు, వాళ్ళు కామాతురత్వాన్ని ఉపయోగించుకుంటారు. వాళ్ళ అవసరాలే తీర్చుకోవడానికి, వాళ్ళ శరీర కోరికలు ఇంకా అనగొట్టుకోలేక ఏం చేస్తున్నారు, కొనసాగిస్తూనే ఉన్నారు. పాపానికి ఒడిగడతానే ఉన్నారు. దేవుని కృపని అలా వాళ్ళ యొక్క పాపానికి ఉపయోగించుకుంటారు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. రహస్యంగా చూడబడిన వారిలో మొదటి లక్షణం భక్తిహీనులు, 2 లక్షణం దేవుని యొక్క కృపని కామాతురత్వానికి ఉపయోగించుకున్నారు. కామాతురత్వం అంటే ఏంటంటే మీనింగ్ పాపానికి ఉపయోగించుకున్నారు. పాపానికి ఉపయోగించుకున్నాం అనుకో, కింద చెబుతాడు కొంతమంది పూర్వకాలంలో జరిగిన కొంతమంది భక్తులు వాళ్ళు ఎలా కూలిపోయారు, ఎలా నశించారో చెప్తారు. కిందకు వచ్చేసరికి మామూలుగా ఉండదు. దేవుని ఉగ్రత అనేది తర్వాత చూసి వీరి వల్ల భూమి మీద ఉపయోగం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారో తీసేస్తారు. అక్కడ దాకా తెచ్చుకోకూడదు మనందరం. కాబట్టి మనం జీవించే జీవన విధానం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమన్నాడు చూడండి, మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును అసలు విసర్జించకూడనటువంటి వ్యక్తిని విసర్జిస్తున్నారండి. మన పాపాలని క్షమించి మనల్ని పరిశుద్ధులుగా తీర్చినటువంటి యొక్క క్రీస్తు వారిని ఏం చేస్తున్నారు, వీళ్ళు విసర్జిస్తున్నారు. దేన్ని విసర్జించాలి? పాపాన్ని విసర్జించాలి, అపవిత్రతను విసర్జించాలి, అసూయను విసర్జించాలి, లోభత్వాన్ని విసర్జించాలి, వ్యభిచారాన్ని విసర్జించాలి. మనందరమే అవి విసర్జించకపోయామనుకోండి, మన అద్వితీయ నాథుని ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాళ్ళ కామాతురత్వంతో విసర్జిస్తున్నారంట. అంటే భక్తి రహస్యంగా జరగబడిన వారి యొక్క 3 లక్షణం ఏంటిది? వాళ్ళు ఎలా వస్తున్నారంట, వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు కృపనే, యేసుక్రీస్తు వారి మీద చూపించినటువంటి ఏమన్నారంటే కామాతురత్వాన్ని ఉపయోగించుకొని విసర్జిస్తున్నారంట. అసలు ఈ విసర్జించకూడనటువంటి వ్యక్తిని విసర్జిస్తున్నారంటే ఇంక వాళ్ళ ఉపయోగం ఏముంది? వాళ్ళు చేసిన భక్తి. ఈ ప్రపంచంలో ఎవరినైనా విసర్జించవచ్చు, కానీ క్రీస్తుని మాత్రం విసర్జించకూడదు. ఎందుకంటే ఆయన మన పాపాలను ఆయన మనకు ప్రాణం పెట్టింది. అవునా కాదు? తల్లినైనా మర్చినేవో నేను నిన్ను మరవనంటాడు. ఎవరు? యేసుక్రీస్తు. నీ తల్లిదండ్రులు మరవచ్చు, నీ తల్లిదండ్రులను విసర్జించవచ్చు, నీ తోబుట్టులను విసర్జించవచ్చు, నీ అన్నదమ్ములు వీళ్ళు విసర్జించవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను విసర్జించడు. మరి విసర్జించబడినటువంటి వ్యక్తినే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలను బట్టి దేవుడిని వదిలివేస్తున్నారంట. వదిలివేయటం వల్ల జాగ్రత్తగా ఉండి, ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉన్నారు,
ఇలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. బోధ మార్చమాకు. ఇలా అయిపోతున్నారు వాళ్ళు. వీళ్ళ వల్ల ఇలాంటి వ్యక్తులే బోధకులు అయ్యారనుకో నాశనం జరిగింది. అక్కడ చాలామంది వ్యక్తులు సహోదరులందరూ పాడైపోతారు. ఇలాంటి వ్యక్తులు బోధకులు కాకూడదు. ఇలాంటి వ్యక్తుల యొక్క బోధని ఎవరు కూడా నమ్మకూడదు. సంఘంలో వీళ్ళని వేరుపరచు అని హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఇంకేమన్నాడు చూడండి. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నారని కింద ఫుట్ నోట్లు ఏముంది? వ్రాయబడిన వారు. అంటే ఇలాంటి జీవితాన్ని కొనసాగించినటువంటి వ్యక్తుల యొక్క జీవన విధానం అనేది పూర్వమందే ఉందంట. పూర్వమందే రాయబడింది. దాన్ని మీరు విన్నారు. వినినా కానీ మీరు జీవితాలు ఏం చేసుకోలేకపోతున్నారు? మార్చుకోలేకపోతున్నారు. పూర్వమందే కొంతమంది ఇలా జీవించినటువంటి యొక్క వ్యక్తుల యొక్క జీవితాన్ని దేవుడు నాశనం చేశాడు. ఆ దృష్టాంతాలుగా మీ కళ్ళ ముందు పెట్టుబడ్డాడు. మీకు సహోదరులు వివరిస్తూనే ఉన్నారు వారం. అయినా కానీ మీరు ఏం చేస్తున్నారు? ఆ బోధన వినకుండా మీరు ఇష్టానుసారంగా మీరు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఏమైపోతున్నారు? దేవుడి దృష్టిలో నాశనం అయిపోతున్నారు. దేవుడి దృష్టిలో మనం దూషింపబడుతున్నాం. కాబట్టి పూర్వమంది కొంతమంది భక్తుల్ని, కొంతమంది వ్యక్తుల్ని దేవుడు తన యొక్క ఉగ్రత ద్వారా నాశనం చేశాడు. ఎందుకంటే వాళ్ళని నమ్మాల దేవుణ్ణి. ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు చేసినా కానీ, జీవితాలని పాపం నుండి పవిత్రంగా నడిపించినా కానీ వాళ్ళు ఏం చేయలేదంట? దేవుణ్ణి నమ్మలేదంట. ఆ నమ్మనటువంటి వ్యక్తుల గురించి చెప్తాడు కింద. అన్న సమయం అంత ఎందుకు చూడు ఒకసారి. 41 సరే. ఈ సంగతులు మరి వారి ఈ తీర్పు తీర్చే ముందుగా దేవుడు ఎలాంటి తీర్పులు తీర్చాడు పూర్వకాలంలో అనేటువంటి వ్యక్తుల గురించి 40 నిమిషాలు అయింది కాబట్టి మనం తర్వాత చెప్పుకున్నాం. ఎందుకంటే ఇది ఇప్పుడు 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, ఈ 3 వచనాలు ఉన్నాయి. ఈ 3 వచనాలు వివరించుకునేసరికి ఇంకో గంట పట్టింది. ఎందుకంటే కింద ఏమంటాడు? ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలు రక్షించినను వారు నమ్మకలేదు. అసలు ప్రభువును ఐగుప్తుల నుండి ఇచ్చినప్పుడు ఆ స్టోరీ తెలుసుకోవాలి మనందరమే. తర్వాత ఇంకో 3 లక్షణంగా చెబుతాడు. దేవదూతల గురించి చెబుతాడు. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే టైం పట్టింది. తర్వాత సొదొమ గొమొర్రా లక్షణాలు కలిగినటువంటి ప్రజలు ఉన్నారంట సంఘంలో కూడా, మొదటి శతాబ్దంలో. వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే సమయం చాలా పట్టింది. గంట పట్టింది. గంట దాటిపోయింది కూడా. కాబట్టి రెండో పార్టీగా మనం వచ్చేవారం పూర్వమందు నిర్ణయించబడినటువంటి వ్యక్తుల జీవితాలు ఎలా దేవుని ఉగ్రతకు పాలయ్యాయి అనేది, దేవుని ఉగ్రతలు వాళ్ళు ఎలా పొందుకున్నారు, దేవుని ఉగ్రతను వాళ్ళు ఎలా చూశారు, చవి చూశారు అనే దాని గురించి మనం వచ్చేవారం ఆదివారం మనందరమే మాట్లాడుకున్నాం. ఎందుకంటే మెసేజ్లు ఎంత అయింది ఎక్కువ త్వరగా చెప్పుకోవడానికి ఏమో ఉపయోగపడి మనకు అవసరమైనటువంటి సబ్జెక్ట్ ఇది. కాబట్టి అందువల్ల నేను వచ్చే వారానికి పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. కనుక ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి మనం ఏం చెప్పుకున్నామంటే యూదా పత్రిక గురించి చెప్పుకున్నాం. ఎవరంటే గ్రంథకర్త? యూదా గారు. ఏ యూదా గారు అంటే అపోస్తలుడు యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడైనటువంటి యూదా గారు. ఎవరికి రాశాడు ఇది? పిలువబడిన వారికి రాశాడు. ఎవరు పిలువబడ్డామంటే మనమే. మనకు రాశాడు. ఆనాటి కాలంలో అపోస్తలులకి, ఆ అపోస్తలుల ద్వారా సంఘానికి ఆ సంఘం ద్వారా ఆదర్శంగా తీసుకొని సంఘంలోనికి వచ్చినటువంటి మనందరికీ మనం కూడా పిలువబడిన వారమే. కాబట్టి మనందరం కూడా రాశాడు. రాసి ఏం చెప్పాడంటే, కొందరు దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే యూదా గారు ఏం రాయాలనుకున్నాడు? మొదటగా కలిగే రక్షణ గురించి రాయాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క నిర్ణయాన్ని మార్చాడు. ముందు నువ్వు కలిగే రక్షణ గురించి కాదయా, నువ్వు దేని గురించి రాయాలి? అబద్ధ బోధ గురించి. అప్పగింపబడినటువంటి బోధ ఉంది, ఆ బోధను కొనసాగించు. కొత్త బోధలు వస్తావని దాన్ని ఖండించు అని బోధ గురించి చెప్పాడు. తర్వాత ఏం చెప్పుకుంటా వచ్చాడు? 3వ వచనంలో ఉద్దేశం చెప్తాడు. 4వ వచనంలో ఏం చెప్తారంటే, కొందరు సంఘంలోనికి రహస్యంగా జ్వరపడుతున్నారంట. ఆ జ్వరపడే వారి యొక్క లక్షణాల గురించి చెప్పాడు. రహస్యంగా జ్వరపడిన లక్షణాలు, మొదటి లక్షణం ఎవరు? భక్తిహీనులు అంట వాళ్ళు. రెండో లక్షణం ఏంటిది? దేవుని యొక్క కృపను కామాతురత్వానికి ఉపయోగించుకుంటున్నారంట. 3వ లక్షణం ఏంటిది? యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారంట? వాళ్ళు చేస్తున్నారంట. మరి ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా ఉన్నారు. ఎప్పుడు? ధర్మశాస్త్ర కాలంలో, ధర్మశాస్త్ర రీతి ముందు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలా దేవుని నమ్మకపోయినప్పుడు దేవుడు ఎలా శిక్షించాడు అనేది మనం వచ్చే వారంలో మాట్లాడుకుందాం. ఇప్పటివరకు చెప్పినటువంటి మాటలన్నీ మీ అందరికీ అర్థమైనవి. ఎవరిని కూడా ఉద్దేశించి కాదు, మన జీవితాలు మనం మార్చుకోవాలని. మన జీవితాలు మనం మార్చుకొని దేవుళ్ళు మనం పరిశుద్ధంగా, పవిత్రంగా, నిజాయితీగా, నీతిమంతునిగా, యథార్థంగా మనం జీవించాలనేదే మనందరి ప్రయాస. కాబట్టి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. చెప్పినటువంటి మాటలను మీ హృదయంలో పెట్టుకోండి. ఆ చెప్పినటువంటి మాటల ప్రకారం మనందరమే జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.